జరా హట్కే జరా బచ్కే 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్తో అస్సలు మినిమం బజ్ కూడా లేకుండా హిందీలో చాలా మంత్స్ బ్యాక్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి 40 crores బడ్జెట్ ఫిల్మ్ కాస్త 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హిట్ అయిపోయింది. సాంగ్స్ కూడా బాగా వైరల్ అవడంతో కలిసి వచ్చింది సినిమాకి. అయితే ఇప్పటికి చాలా మంత్స్ తర్వాత జియో సినిమా ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించిందండి. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా సెట్ అవుతుంది. ఇది ఒక భార్యాభర్తల మధ్య నడిచే స్టోరీ, అలాగే ఫన్ ఎలిమెంట్స్, ఇంకా క్లైమాక్స్ 15 మినిట్స్లోని ఎమోషన్స్, ఇలా ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది. కానీ మిగతా వాళ్ళకి ఎందుకు ఇంతలా సాగతీస్తున్నారనే ఫీల్ రావచ్చు. అందువల్ల వన్ టైం వాచబుల్. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. అలవాటు పడ్డానికి ఒక 5 to 10 మినిట్స్ పట్టింది, కానీ సెట్ అయింది. అలాగే సాంగ్స్ని కూడా హిందీలోనే ఉంచేసి మంచి పని చేశారు. యాడెడ్ అడ్వాంటేజ్ అదే ఈ సినిమాకి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మధ్య మధ్యలో స్లైట్ రొమాంటిక్ టచ్ ఉంటుంది. అది పర్లేదు అంటే చూడొచ్చు. ఎక్స్పోజింగ్ లాంటివి ఏం లేవు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీగా ఉండడం వలన భార్యాభర్తలైన విక్కీ కౌశల్ మరియు సారా అలీ ఖాన్ గారు ప్రైవసీ లేక కొత్త ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు. కానీ మనీ ప్రాబ్లం ఉండడంతో అప్పుడే ఒక భారీ ప్లాన్నే వేస్తారు. ఆ ప్లాన్ వల్ల ఏమైంది, అసలు ఆ ప్లాన్ ఏంటి, వీళ్ళ రిలేషన్ ఎలా తయారైంది దానివల్ల అన్నది స్టోరీ. ఇదే స్టోరీతో మన తెలుగులో కూడా ఏదో ఒక సినిమా ఉంటుందండి. ఆ సినిమా గుర్తుకు రావట్లేదు. ఈ సినిమా చూసిన వారు ఎవరైనా ఒకవేళ మీకు ఏమైనా గుర్తొస్తే చెప్పండి. ప్లస్ పాయింట్స్: విక్కీ కౌశల్ గారు మరియు సారా అలీ ఖాన్ గారు పర్ఫార్మెన్సెస్ ఉంటాయండి వేరే లెవెల్. అంతే, ఎంతో అన్యోన్యంగా ఒకవైపు, ఫన్నీగా కాసేపు, ఎమోషనల్గా ఇంకాసేపు భలే కోఆర్డినేట్ యాక్ట్ చేశారు. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ని కట్టిపడేస్తాయి. ఎంటైర్ మూవీలో కొన్ని కామెడీ సీన్స్లో ఫన్ బాగానే జనరేట్ అయింది. అలానే స్టోరీ లైన్ ఇంప్రెసివ్గా ఉంది, కన్విన్సింగ్గా తీసుకెళ్లారు. స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సీన్స్, ఇంకా క్లైమాక్స్లోని చివరి 15 మినిట్స్ ఎమోషనల్గా అప్పటి వరకు ఓకే పర్లేదు అనేలా ఫీల్ అయ్యే వరకు కూడా మంచి హై వస్తుంది. క్లైమాక్స్ అలానే ఎండ్ అవుతుంది. ఇంకా సినిమాటోగ్రఫీ బాగుంది. బీజిఎం అండ్ సాంగ్స్ అయితే సూపర్. తేరే వాసితే, ఇంకా దిల్కో క్యా చాహియే, ఈ 2 సాంగ్స్ చార్ట్ బస్టర్స్. మీలో ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు. సినిమాతో పాటు చూస్తుంటే ఇంకా బాగా అనిపించే సాంగ్స్. మైనస్ పాయింట్స్: స్టోరీ లైన్ ఓకే, కానీ అది అయిపోవడానికి ఎంతోసేపు పట్ల, ఒక 40 మినిట్స్. ఇంకా తర్వాత అంతా కూడా డ్రాగ్ చేశారు. కాకపోతే మధ్యలో కొన్ని రిలేటబుల్ ఫన్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. ఇంటర్వెల్కి ముందు వరకు ఇంకా సెకండ్ హాఫ్ మొదటి 30 మినిట్స్ కూడా అంతా డ్రాగింగ్. మెజారిటీ ఆఫ్ ద మూవీ అంతా కూడా ఇలానే సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. ఇవే పెద్ద మైనస్లు. కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, స్టోరీ అండ్ కామెడీ టైమింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. కొంచెం డ్రాగ్ చేశారనే విషయాన్ని పక్కన పెడితే ఒకసారి తప్పకుండా చూడొచ్చు మూవీని. ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.